నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. అమెరికా అధ్యక్షుడి వేషాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఒకవైపు భారత్ మీద భారీగా సుంకాలు ప్రకటిస్తూ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటే 50% పైగా సుంకాలు ఇప్పటికీ ప్రకటించారు. 500% పెంచుతామని చెప్తున్న నేపథ్యంలో అదనంగా ఇప్పుడు ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాల మీద మరో 25% సుంకాల భారం వేస్తానని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. భారత్ ప్రధానంగా కొంత మేరకు పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. కీలకంగా దాని ప్రభావం దేశం మీద ఏ రకంగా ఉండిపోతున్నది. అలాగే ఇరాన్లో జరుగుతున్నటువంటి ఒక నిరసనల పర్వం కొనసాగుతుంది. అటు ఖొమేనీకి అనుకూలంగా వ్యతిరేకంగా భారీగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది ఆ ర్యాలీల్లో హింసాత్మక ఘటనలో మరణించినట్టుగా చెప్తూ ఉన్నారు. దీని వెనుక అమెరికా ఇజ్రాయెల్ కుట్రుందని ఇజ్రాయెల్ ప్రకటన చేస్తుంది. ఏం జరగబోతుంది, భారత్పై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చెప్పినాం. చర్చలో మనతో సంజయ్ పులిపాక విదేశీ వ్యవహారాల నిపుణులు వారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు ఐఎఫ్ఎస్ రిటైర్డ్ వారు కూడా మనతో ఉన్నారు. కిషోర్ పోరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. సంజయ్ గారు, ఐ థింక్ వారం క్రితమే మనం చర్చించుకున్నాం వెనిజులా సంఘటన తర్వాత. ఇవాళ అయితే ఏకంగా వెనిజులాకి అధ్యక్షుడిని నేనే అని ప్రకటించేసుకున్నాను. 50 రాష్ట్రాలు సరిపోలేదు, ఆయనకి అదనంగా వెనిజులా కూడా కావాలి. అయితే గ్రీన్లాండ్ కూడా కావాలంటే గ్రీన్లాండ్ కూడా కావాలి. దాన్ని కూడా ఒక తీర్మానం ఏదో చేసినట్టున్నారు అక్కడ చట్టసభల్లో. అయితే కీలకంగా ఇరాన్లో జరుగుతున్న ఘటనలు కొంతకాలంగా ఒక గందరగోళ వాతావరణం క్రియేట్ చేస్తున్నాయి. ఖొమైనీకి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి, వాటిలో హింస జరుగుతున్నది, ఉగ్రవాదులు చొరబడ్డారు, ఇజ్రాయెల్ అమెరికా పెంచి పోషిస్తుంది ఈ నిరసనలు అని చెప్తున్నారు. మానవ హక్కుల సంఘాలు దాన్ని ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాల మీద భారీగా సుంకాలు విధిస్తామని చెప్తున్నారు. ఒక రకంగా మళ్ళీ తిరిగి ఇరాన్ అమెరికా మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనపడుతోంది. ఏ క్షణమైనా బాంబుల మోత మోగొచ్చన్న ప్రచారం జరుగుతుంది. ఏంటి మీకున్న అప్డేట్స్? థ్యాంక్స్ అండి. ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు మీకు, తోటి ప్యానలిస్ట్ అయినటువంటి కిషోర్ పోరెడ్డి గారికి, అలానే అంబాసిడర్ వినోద్ కుమార్ గారికి నమస్కారాలండి. నమస్తే సార్. చాలా అంతర్జాతీయ రాజకీయాలు చూసుకుంటే చాలా గందరగోళంగా ఉన్నాయి. గందరగోళం అనే వర్డ్ కూడా చాలా సరిపోదండి. చాలా వాలటైల్ గా ఉంటున్నాయి యాక్చువల్లీ. సో ఇప్పుడు వెనిజులా అయిపోయింది, గ్రీన్లాండ్ మీదకి వెళ్తారా అని అమెరికా నాయకుడు గ్రీన్లాండ్ ని కూడా తీసుకుంటారా అనుకుంటున్న తరుణంలో ఇరాన్ కూడా పెద్దగా గత 2-3 వారాలుగా చాలా అలజడి జరుగుతోంది. అక్కడ ప్రొటెస్ట్ నడుస్తోంది. అక్కడ ఉన్న ఐతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ నడుస్తున్నాయండి. చారిత్రాత్మకంగా తీసుకుంటే 1978-79 లో ఫస్ట్ ఇరానియన్ రెవల్యూషన్ జరిగినప్పుడు అప్పుడున్న షా ప్రభుత్వాన్ని పడేసి ఇస్లామిక్ థియోక్రసీ ఐతుల్లా ఖుమేనీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా. అప్పటి సంఘటనలు చూసుకుంటే ఇప్పుడు సంఘటనలు చూసుకుంటే రెండు ఒకటే అండి, కానీ పాత్రలు మారాయి అంతే. అప్పుడు ఐతుల్లా ఖుమేనీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి దిగి అల్లర్లు చేసి ప్రభుత్వాన్ని పడేయటం జరిగింది, షా ప్రభుత్వాన్ని. ఇప్పుడు సామాన్య ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రొటెస్ట్ ఇరాన్ లో జరగడం అన్నది కొత్త ఏమీ కాదండి, ఇంతకు ముందు కూడా జరిగింది. మనకు తెలుసు కదా, 2022లో తీసుకుంటే మాషా అమీని అనే అమ్మాయిని పాపం హిజాబ్ సరిగ్గా ధరించలేదని అరెస్ట్ చేయడం జరిగింది. ఆవిడ కస్టడీలో చచ్చిపోయింది ఆ అమ్మాయి. తర్వాత పెద్ద ఎత్తున మహిళలు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేశారండి అప్పట్లో. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ కి కన్ఫైన్ అయింది అప్పుడు జరిగిన ప్రొటెస్ట్. అది మహిళలు ముందుండి నడిపించిన ఉద్యమం అండి. అటు మీరు ఇరాన్ క్యాపిటల్ తెహ్రాన్ తీసుకోండి, తర్వాత మిగతా క్యాపిటల్స్ అయినటువంటి ఇస్ఫహాన్ ఇలాంటివి కూడా తీసుకున్నా అక్కడ పెద్దగా నడిచిందండి. ఈసారి జరుగుతున్న ప్రొటెస్ట్ లో ముఖ్యమైన అంశం ఒకటి ఏంటంటే, ఈసారి బిజినెస్ కమ్యూనిటీ, చిన్న చిన్న బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళు స్టార్ట్ చేశారండి. తెహరాన్ లో ఉన్నటువంటి గ్రాండ్ బజార్ లో ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి జరుగుతుందని చెప్తున్నారు. 31 ప్రావిన్సెస్ ఉంటే దాదాపు 30 ప్రావిన్సెస్ లో జరుగుతుంది అంటున్నారు. ఆ ఒక్క ప్రావిన్స్ ఏదైనా వెతుకుతున్నాను నేను. బట్ ఓవరాల్ గా అయితే 30 ప్రావిన్సెస్ లో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ప్రొటెస్ట్. తర్వాత ఈ ఇంటర్నేషనల్ మీడియా వ్యాలిడేట్ చేసిన వీడియోస్ చూస్తే చాలా భయానకంగా నడుస్తుందండి ప్రొటెస్ట్. డెడ్ బాడీస్ కొన్ని మార్చరీస్ దగ్గర కుప్పలు తెప్పలుగా పడున్నాయి. సో అది చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున
దాన్ని ఏమంటాం, ఒక నిరసన, డిసప్పాయింట్మెంట్ కనబడుతోంది. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోయిందండి. తర్వాత వాళ్ళ ఇరానియన్ కరెన్సీ కూడా చాలా దిగజారిపోయింది. మనం $90 అనుకుంటే వాళ్ళది డాలర్ ఏదో 114 మిలియన్ ఏదో అంటున్నారు, రియాల్ అవుతోంది. చాలా దారుణంగా పడిపోయింది డాలర్. సో ఇది ఆల్మోస్ట్ అంటే రవాండాలో ఒకప్పుడు అయింది ఇట్లానే, డాలర్ వాల్యూకి అసలు రవాండా $1 ఇస్తే 2 సూట్ కేసులు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ దారుణంగా పడిపోయిందండి డాలర్. రియాల్ పడిపోయింది. రియాల్ డాలర్ తో కంపేర్ చేస్తే దాని యొక్క వాల్యూ చాలా తీవ్రంగా పడిపోయింది. దాంతో ఇంపోర్ట్స్ ఎక్కువ కష్టమైపోతున్నాయి. తర్వాత బేసిక్ కొనుక్కోవటం కష్టం అవుతోంది. సింపుల్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే బ్రెడ్ ఖరీదు ఎక్కువైపోయిందని దాని మీద స్టార్ట్ అయిందండి. మీరు తీసుకుంటే రష్యాలో కూడా, అప్పుడు యుఎస్ఎస్ఆర్ లో కూడా బ్రెడ్ ఖరీదుతోనే స్టార్ట్ అవుతుందండి. ఇరానియన్ బ్రెడ్ అంటారు కదా, దాంతో స్టార్ట్ అయింది గొడవ. ఇప్పుడు అన్ని ప్రాంతాలకి వెళ్ళిపోయింది. దీనికి అంతర్జాతీయ డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. మనం చూసాం డొనాల్డ్ ట్రంప్ దీని మీద పెద్ద ఎత్తున సివిలియన్స్ చంపితే కనుక మేము కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అని ఆయన అన్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున సివిలియన్స్ ని చంపడం జరిగింది. ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవుతారా అవరా అని చాలా మంది వేసి చూస్తున్నారు. ఈ మూమెంట్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా స్పాన్సర్డ్, వాళ్ళ తరపున తీవ్రవాదులు చొరబడి హింసాత్మక ఘటనలు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తున్నారని ఇరాన్ ప్రస్తుతం ఉన్నటువంటి పాలకవర్గం ఆక్షేపిస్తుంది. సరే, దాన్ని అంటే ఎంతవరకు అది కరెక్ట్ అనుకోవచ్చు? అది మనం ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్ అని చెప్పడం కష్టం అండి. బట్ అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే అమెరికాకి ఇరాన్ కి మధ్య ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం కదా. ఇరాన్ రెవల్యూషన్ అప్పటి నుంచి కూడా అమెరికాకి ఇరాన్ కి పడదు. ఎందుకంటే షా ఇరాన్ ఉండగా ఇరాన్ లో ఉన్నటువంటి ఆయిల్ అసెట్స్ అన్ని కూడా అమెరికన్ కంపెనీస్ మేనేజ్ చేసేవి. అమెరికన్ కంపెనీస్ ఎక్స్ట్రాక్ట్ చేసి రిఫైన్ చేసి మేనేజ్ చేసేవండి. ఎప్పుడైతే ఐతుల్లా ఖుమేని అధికారంలోకి వచ్చారో 1979 లో, అప్పటి నుంచి ఇవన్నీ నేషనలైజ్ చేసి అమెరికన్ కంపెనీస్ ని తరివేయటం జరిగిందండి. అంతేకాదు, మీకు గుర్తుందో లేదో, అప్పట్లో అమెరికన్ ఎంబసీ వాళ్ళని కూడా హోస్టేజ్ తీసుకున్నారండి ఈ ఐతుల్లా ఖుమేని వాళ్ళు. ఇరాన్ లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీని హోస్టేజ్ తీసుకుని దాదాపు 412 రోజులు వాళ్ళని హోస్టేజ్ గా ఉంచారండి. సో అప్పటి నుంచి అమెరికా ఇరాన్ రిలేషన్స్ చాలా ఎప్పుడు తీవ్రంగా ఉంటాయి, చాలా టెన్షన్ తో ఉంటుంది. కాబట్టి అమెరికా ఇన్వాల్వ్ అయింది లేదా ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ అయింది అంటే ఆశ్చర్యపడక్కర్లేదండి. ఇలా ఉండగా ఇజ్రాయెల్ మీద ఇరాన్ ఎప్పటి నుంచో నిప్పులు జరుగుతూ ఉంటుంది. కావాలంటే మిమ్మల్ని మ్యాప్ నుంచి తుడి చేస్తామని, మా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి కదా, మిమ్మల్ని తోసేస్తామని, ఇట్లా సముద్రంలోకి తోసేస్తామని, ఇట్లాంటి స్టేట్మెంట్స్ కూడా ఇంతకు ముందు మీకు గుర్తుందో లేదో, అప్పుడు ప్రెసిడెంట్ అహ్మదీనెజాద్ అని ఉండేవారు. ఆయన ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఇజ్రాయెల్ అసలు మ్యాప్ లో లేకుండా చేస్తామని. సో ఇజ్రాయెల్ అమెరికా ఇన్వాల్వ్ అయ్యాయి అంటే ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదండి. మనం మొన్నే చూసాం కదా, ఇజ్రాయెల్ కి ఈ ఇరాన్ కి జరిగిన యుద్ధంలో 8 days కంటిన్యూస్ బాంబింగ్ చేశారు అమెరికన్స్ కూడా ఇన్వాల్వ్. సో ఒక విధంగా చూస్తే ఇరాన్ ఎకానమీ పతనానికి అమెరికా ఇజ్రాయెల్ కలిసి పునాదులు వేయటం జరిగిందండి. బికాస్ ఆఫ్ బాంబింగ్ జరగటం వల్ల వాటి యొక్క ఇరాన్ గవర్నమెంట్ లెజిటిమసీ కూడా ప్రజల్లో కోల్పోయింది. మీరు ఇన్నాళ్ళు ఇంత గొప్పగా మాట్లాడి, ఇదిగో మిడిల్ ఈస్ట్ లో మనమే రాజులం, అందరినీ మనమే ప్రోత్సహిస్తున్నాం, అందరికి ప్యాలెస్టీన్లకి మనమే వెన్నుతట్టి నిలబడుతున్నాం అని చెప్పారు. పొద్దున్న లేస్తే రాత్రి పగులు వాళ్ళకి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు అమెరికన్స్ బాంబింగ్ వేసి వెళ్ళారు. మన మిలిటరీ యొక్క కెపాసిటీస్ ఏంటి అని కూడా ఒక లెజిటిమసీ క్వశ్చన్ కూడా వచ్చిందండి మన జరిగిన సంఘటన వల్ల. సో రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వినోద్ గారు, అంటే పరిస్థితి దిగజారుతున్నదా? అంటే ఇరాన్కి మొన్ననే ఇప్పుడు వారు చెప్పినట్టుగా వాళ్ళ అణ్వాయుధాలు ఉన్న దగ్గర కూడా బాంబింగ్, B-52 విమానాలతో బాంబింగ్ జరిగింది. దాదాపు విధ్వంసం, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి. చాలా నష్టపోయింది ఇరాన్ అని అనుకున్న పరిస్థితుల నుంచి ఒక్కసారిగా అక్కడ ఇన్ఫ్లేషన్ పెరగటం, పతనం, అలాగే ఒక రాజకీయంగా తిరుగుబాటు, దానికి మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా పెద్ద తిరుగుబాటు. నిన్న వాళ్ళ ఖొమైనీకి అనుకూలంగా ఏకంగా దేశ అధ్యక్షుడే ఆయన కూడా రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేస్తున్న పరిస్థితి ఒక రకంగా భయంకరంగా హింస చెలరేగే అవకాశం ఉందని ఒకవైపు వార్తలు ఉంటే, రెండో వైపు ఇదే సమయంలో ఇరాన్ మీద అమెరికా దాడి ప్రారంభించవచ్చు ఏ క్షణమైన అన్న వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కు, మన ప్రేక్షకులకు నమస్కారం. ఇక మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు అంతర్జాతీయ వ్యవహారాలలో ట్రంప్
ఫ్యాక్టర్ అనేది ఆయన మొన్రో వన్ డాక్టర్ అయిన కాదు, ఇప్పుడు డొన్రో డాక్టర్ అయినతో వస్తున్నాను. ఉమ్, మగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మరి ఆయన ఎలక్షన్ ముందు నుంచే చెప్పిండు కాబట్టి హౌ టు మేక్ గ్రేట్ అంటే ఇక ఒకటి, ఎనీ నేషన్ విల్ బికమ్ గ్రేట్ ఐదర్ ఎకనామికల్లీ ఓల్ రిచ్, మిలిటరీలీ వెరీ పవర్ఫుల్. ఈ రెండు ఫ్యాక్టర్స్ తోటే కంట్రీ కెన్ బికమ్ సూపర్ పవర్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఆన్ ఎర్త్. అయితే ఇక అంటే ఒకసారి మనం చూస్తే ఇప్పుడు ట్రంప్ ఫ్యాక్టరు కొంతవరకు ఎందుకు ఇలా చేస్తుండే అని అంటే ట్రంప్ కూడా బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి డొమెస్టిక్ గా. సో అక్కడ ఆల్రెడీ మన ఈవెన్ రిపబ్లికన్స్ రివోల్ట్ చేస్తున్నారు. తర్వాత ఎపిస్టైన్ ఫైల్స్లలో మొత్తం మనోడు డీప్ నెక్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇటువంటి అన్ని అటెన్షన్స్ అన్ని కొద్దిగా డైవర్ట్ చేయడానికి కూడా ఇటువంటి యాక్టివిటీస్ అవుతాయి. బట్ బేసిక్ గా ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇదే అన్నాడు. ఎందుకనంటే ఇరాన్ మీద, తర్వాత అటు వెనిజువేలా మీదనైనా, ఇటు ఈవెన్ గ్రీన్లాండ్స్ అయినా ఆయన మొదటి నుంచి అంటూనే ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఇక మళ్ళీ ఎలక్షన్ లేదు ఆయనకు, మళ్ళీ టైం లేదు కాబట్టి ఈ ఉన్న పీరియడ్ లోనే మొత్తం సాధించి హిస్టరీలో నిలబడిపోవాలని, ఈవెన్ నౌ లివింగ్ ప్రెసిడెంట్ ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఆర్ బంగ్లాల మీద, కట్టడాల మీద తన పేరు పెట్టుకోవటం అనేది ట్రంప్ మొదలు పెట్టింది. మనం చూసాం కెనడీ సెంటర్ తీసేసి ట్రంప్ సెంటర్కి వచ్చేసిండు. ఆ స్టేజ్లో వచ్చినప్పుడు మనకు ఈ ఇరాన్ అనేది అఫ్ కోర్స్ ఇప్పుడు మన లాటిన్ అమెరికా మనం వదిలిపెట్టి వెనిజువేలా ఇరాన్కు అమెరికాకు కోసం మన సంజయ్ గారు అన్నట్టు ఎప్పటి నుంచో ఉన్న ఈ వ్యతిరేకత 1979 నుంచి ఏదైతే ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిందో అక్కడ నుంచి పెరుగుతూనే ఉంది. వాళ్ళను ఎంటైర్ ఎంబసీని, వాళ్ళ పర్సనల్ అందరినీ హోస్టేజ్ తీసుకొని అవన్నీ నడిచినాయి. బట్ బేసిక్గా ఏంటంటే ఈ అమెరికన్ సిస్టంలో ఒకటి పెట్రో డాలర్ స్ట్రాంగ్ ఉన్నంత వరకు వాళ్ళు ఎవరిని ఏమనరు. ఎందుకనంటే ఇప్పుడు డాలర్ డాలరైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ మనం ఈ రోజు చూస్తే ఒకప్పుడు 100% ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్లలో డాలర్స్ ఉండే, ఇప్పుడు 54 అంటున్నారు నిన్నటి లేటెస్ట్ చూస్తుంటే. అంటే కమ్ డౌన్ సో మచ్. ఇంకా కూడా పడిపోయే పరిస్థితిలో కూడా ఉన్నది, తప్పకుండా పడిపోతుంది. ఎందుకంటే ఒకసారి చూసుకుంటే వెనక నుంచి చూస్తే పౌండ్స్ కాంచి బ్రిటిష్ రాజ్యం కాంచి ఇటు మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ డాలర్ ఏదైతే వచ్చిందో దాని పర్యావరణం పడిపోతాయి. బట్ వాళ్ళు అది అంటే దే కెనాట్ పాల్పేట్ ఆర్ సహించలేనంటే అమెరికన్స్. దానికి తగ్గట్టు ఇప్పుడు ట్రంప్ కు ఏంటంటే ఈడు ఒక కోతి లెక్క వాడి మనోడు, కోతికి ఏదో అంటే తలిగినట్టు ఇక మొదలైంది. అందుకని ఇప్పుడు ఇరాన్ మీద చేసుకున్న అంటే మనం అనుకున్నాం కదా, రష్యన్ ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళందరి మీద చేస్తామని 50%, బ్రెజిల్ మనకు మాక్సిమం ఎఫెక్ట్ అయ్యాం. ఈవెన్ యూరోప్ ఇంపోర్ట్ చేసుకుంటున్నది గ్యాస్, ఆయిల్, ఈవెన్ టర్కీ కంచి మొదలు పెడితే ఈవెన్ అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది ఫెర్టిలైజర్స్, తర్వాత యురేనియం రష్యా నుంచి. వాటన్నిటి పక్క పెట్టి మన మీద పెట్టమని అంటే అది ఒక విధమైన ఇక ఏమంటామని అంటే అలీస్ లేదు, తర్వాత అపోజిషన్స్ లేదు, అందరూ నాకు ఈక్వల్ ఏది దండ పెంచి కొట్టుకోనికి అని తారీఫ్స్ మన మీద ఎక్కువ వేస్తున్నాడు. అది ఒకటి అయిపోయింది. అయితే ఇప్పుడు ఇరాన్ లో అయిన పరిస్థితుల్లో మీరు అన్నారు కదా ముందు, అమెరికన్స్ ఇజ్రాయలీస్ హ్యాండ్ ఉన్నదా అని. తప్పకుండా ఉన్నది, 100% నో డౌట్. ఎందుకనంటే మొన్న జరిగిన వార్ టైంలో ఇరానియన్స్ నే చాలా మందిని రిక్రూట్ చేసుకొని ఇజ్రాయలీస్, మొసాద్ వాళ్ళంతా ఏం చేశారంటే ఎక్కడెక్కడ ఏమున్నదని ఒకసారి వాళ్ళ ఏది డ్రోన్స్ ఇన్స్టిట్యూషన్స్ మీద బాంబులు వేయటం జరగటం, డిస్ట్రాయ్ చేయడం జరగటం అనేది ఒక విధమైన అంటే కథనాల ప్రకారం, న్యూస్ ప్రకారం బయటపడ్డది. కొంతమంది కూడా ఎగ్జిక్యూట్ చేశారు, కొంతమంది ఎందుకంటే ఇది దేశానికి వీళ్ళు ట్రైటర్స్ అని. సో ఇటువంటి ఉన్నప్పుడు అది ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇటువంటి అలజడులు, ప్రొటెస్ట్లు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ గవర్నమెంట్ ఇంత వైలెంట్ జరగటం అనేది మన సంజయ్ గారు చెప్పినప్పుడు మొదటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే పరిస్థితులు వర్స్ట్ గా అయిపోతున్నాయి. అమెరికన్ సిస్టమ్ ఏంటని అంటే ఒక కంట్రీని న్యూట్రలైజ్ చేయాలి, లేకపోతే పనిష్మెంట్ ఎక్కువ చేయాలంటే ఫస్ట్ ఎకనామిక్ టైటనింగ్ మొదలు పెట్టారు, శాంక్షన్స్. ఇప్పుడు దానివల్ల మనకు అంటే ఇరాన్కే కాకుండా మనకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్. ఒకప్పుడు మనం ఇరాన్తో మనకి చాలా కాలం నుంచి అంటే ఇరాన్ మీద శాంక్షన్స్ ఉన్నా మనం
ఆయిల్ కొంటున్నామని కొన్ని వార్తలు ఉన్నాయి. అమెరికా ఎప్పటి నుంచో శాంక్షన్స్ ఉన్నాయి ఇరాన్, ఎస్పెషల్లీ ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. అది కాకుండా భారత్ చాలా దీర్ఘకాలిక సంబంధాలు స్ట్రాటజిక్గా కూడా ఈ చాబహార్ పోర్ట్ కానీ ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి అన్న ఒక ఆలోచనలో ఉంది. ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడే అవకాశం ఉందా వినోద్ గారు? తప్పకుండా. అంటే కాకపోతే మొన్న శాంక్షన్స్ పెట్టినప్పుడు ఈ చబహార్ పోర్టు మన ఏదైతే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అవన్నీ ఎగ్జామ్షన్ ఇచ్చారు. అది రీసెంట్ గా ఎక్స్పైర్ కాబోతుంది. దాన్ని కూడా ఆల్మోస్ట్ మళ్ళీ ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. బట్ వీ నెవర్ నో. ట్రంప్ ఎందుకంటే మోదీ నాకు ఫోన్ చేయలేదు వాడెవడ అన్న, అంటే మనవాడు, అంటే మన వాళ్ళ ఎకనామిక్ మినిస్టర్ ఫోన్ చేయలేదని ఇది అసలు అగ్రిమెంట్ కుదరకుండా అయిపోయింది. అంటే ఇక అది వాళ్ళ ఎలా ఉన్నది అని అంటే అంత పర్సనలైజ్డ్. ఓకే ఓకే ఓకే. కంట్రీ టు కంట్రీ రిలేషన్స్ అనేవి డిపెండ్స్ అపాన్ వేరియస్ లెవెల్స్ ఫ్యాక్టర్స్ అన్ని ఉంటాయి. సో అటువంటిప్పుడు మళ్ళీ చెబ్బార్కు మళ్ళీ ఇప్పుడు మనకు ఎగ్జామ్షన్ వస్తుందా? ఈ శాంక్షన్స్ 25 ఇప్పుడు ఆర్డర్ ఇష్యూ చేశారు, ఇంప్లిమెంటేషన్ ఇంకా టైం పడుతుంది. ఎలా వర్కౌట్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. సో ఇప్పుడు 4-5 కంట్రీస్ మాక్సిమం ఇంపోర్ట్ చేసుకునేది ఆయిల్ చైనా, తర్వాత అక్కడ ఉన్న ఈవెన్ ఇరాక్ కూడా పోతుంది, తర్వాత టర్కీ ఉన్నది, ఈ అదర్ జపాన్ కైనా కొంత ఉన్నది, సో కొరియన్ కడ అవుతుంది. మనకు కూడా కొంత ఎఫెక్ట్ అవుతాయి. బట్ మీరు అన్నది ఏంటి అంటున్నారంటే ఇప్పుడు మనకు ఒక లాస్ట్ ఇయర్ కనుక మన ట్రేడ్ చూస్తే 1.24 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. 0.44 బిలియన్ అని అంటే 440 మిలియన్స్ మాత్రమే మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. వెరీ లిటిల్ ఆయిల్ ఆల్సో మనం తీసుకుంటున్నాం. దానివల్ల మనకు పెద్దగా ఎఫెక్ట్ కాకపోయినా కానీ ఈ రిలేషన్స్ లో ఈ చెబ్బార్ పోర్ట్ వెరీ క్రూషియల్. మనకు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మనకి ఇది ఉంది కాబట్టి దాని కనుక ఎగ్జామ్షన్ ఇచ్చినట్టయితే మనకు పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కిషోర్ గారు, ఏంటి అంటే ఇది కొనసాగుతూ ఉన్నది, ఈ అడితిరిగి ఇడితిరిగి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఒకటి అన్నది. ఇరాన్ మనకి రష్యా ఎలాగో చాలా కాలంగా కొంత మిత్రత్వం ఉన్నది. నాట్ ఓన్లీ పెట్రోలియం ప్రొడక్ట్స్, అక్కడి నుంచి మనం డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇవి కూడా భారీగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. అలాగే వాళ్ళకి కొన్ని మన దగ్గర నుంచి కొన్ని రైసు, టీ పౌడర్ ఇలాంటివి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. భౌగోళికంగా ఏషియాలో ఉన్న కంట్రీస్ చాబహార్ పోర్ట్ ద్వారా మనం భవిష్యత్ అవసరాల దృష్ట్యా కూడా దాన్ని చాలా కీలకంగా భావిస్తారు. వీటన్నిటి మీద ప్రభావం పడే అవకాశం ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా కటారి గారు మీకు, అట్లాగే సంజయ్ గారికి, వినోద్ గారికి, పుల్లారావు గారికి, మన హెచ్ఎంటీ ప్రేక్షకులందరికీ నమస్తే సార్. సో ఇప్పుడు మనం మొన్నే అనుకున్నాం సార్, ఇంతకుముందు అన్నారు మీరు వారం క్రితం, అదే సంజయ్ గారి గురించి చేశారు అనుకోండి, వారం క్రితం మనం వెనెజువేలా గురించి మాట్లాడుతాం. ఇప్పుడు బేసిక్ గా రెండే ఫోకస్లు. ఇప్పుడు వినోద్ గారు కూడా ఇప్పుడే మెన్షన్ చేశారు, డీడాలరైజేషన్. సో డీడాలరైజేషన్ అంటే డాలర్లు కాకుండా విదేశీ అదే మారక ద్రవ్యం అంటాం కదా, కరెన్సీ. ఏ కరెన్సీ వాడుతోంది ప్రపంచం అంతా కూడా, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎగుమతులు దిగుమతులు చేస్తున్నప్పుడు ఏ కరెన్సీతో చేస్తుంది అనేది. అది ముందు డాలరే అయితే అప్పుడు డాలర్నే ఎక్స్పోర్ట్ చేస్తారు అమెరికా. బేసిక్ గా ఇప్పుడు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తారు కొందరు, ఇంకొకటి ఎక్స్పోర్ట్ చేస్తారు. కానీ అమెరికా డాలర్లనే జస్ట్ ప్రింట్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా. దానికి వాళ్ళకి వస్తువులు, ఆయిల్ అన్ని వేరే దేశాల వాళ్ళు ఇస్తారు, వాళ్ళు నిలువ పెట్టుకోవడానికి డాలర్లని. సో ఇప్పుడు ఆ డాలర్ల యొక్క ఇది రిజర్వ్ కరెన్సీ అంటారు, అందరూ కూడా ఇది నిల్వ చేసుకునే కరెన్సీ కదా. అది ఒకవేళ దాని వాడకం తగ్గితే అమెరికాకి నష్టం, ఆబ్వియస్లీ. వారి లీడర్షిప్ కి ఇది ప్రపంచ ఆధిపత్యానికి కాస్త నష్టము అనేది అందరికి తెలిసిందే బేసిక్ గా. సో ఇప్పుడు దానికి ఏ కరెన్సీ అయినా కానండి, దాన్ని ఎక్కడైనా కానీ ఎక్స్చేంజ్ చేసుకోవడం. ముట్టి కరెన్సీని అయితే మనం తినలేము, తాగలేము, ఇంకేం చేయలేము కదా, దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ముఖ్యంగా ప్రపంచం మొత్తం నడిచేది ఏంటంటే ఈ ఎక్స్చేంజ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ కదా. ఇప్పుడు ఇంపోర్ట్లు, ఎక్స్పోర్ట్లు విపరీతంగా ప్రతి దేశానికి అవసరం ఉండేది. ఆ పెట్రోలియం ప్రోడక్ట్స్ ముందు డాలర్లలో అవ్వాలి. ఇప్పుడే అనుకున్నాం మనము 100% నుంచి ఇప్పుడు 54% ఏమో వచ్చారని చెప్పి వినోద్ గారు కూడా అన్నారు. విచ్ ఇస్ యాక్చువల్లీ ది నెంబర్ దట్ ఐ హావ్ రెడ్ ఆల్సో. 54% ఏమో వచ్చిందని చెప్పి. అండ్ స్లోగా పతనం అవుతూ ఉంది. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఇరానే అనుకుంటే, ఇరాన్తో మనం రూపీస్లో ఎక్స్చేంజ్ చేసుకుంటామండి ఆయిల్ని. సో ఇప్పుడు చైనా కూడా డాలర్లు ఏం వాడదు ఇరాన్తో. సేమ్ థింగ్ వెనెజువేలాతో, రష్యాతో కూడా అంతే. రూబుల్ ట్రేడ్. సో
మొన్నటికి మొన్న అంటే యాక్చువల్లీ మీకు ఒక వీడియో నేను అంతకుముందు మనం డిస్కస్ చేసిన దానికి ముందే వచ్చింది కానీ బట్ నాకు గుర్తు లేకుండా అప్పుడు ఈ మన సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నారు కదా ఫారిన్ మినిస్టర్ యుఎస్ కి తాను రూబియో మార్కో సో తాను అంతకుముందు సెనేటర్ గా ఉన్నప్పుడు ఫ్లోరిడా నుంచి 2 years బ్యాక్ అండి ఎగ్జాక్ట్లీ అంటే ఇంకా అప్పటికి ట్రంప్ అధికారంలోకి రాలేదు రైట్ సో ఉన్నప్పుడు ఒక వీడియోలో చెప్తున్నాడు అనమాట అది ఆథెంటిక్ అనేది తెలుసు సో వీడియోలో ఏమంటున్నాడంటే బ్రెజిల్ చూడండి మన లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశము రైట్ వాళ్ళు ఇప్పుడు ట్రేడ్ అంతా మన డాలర్ వాడకుండా మన డాలర్ ని బైపాస్ చేస్తూ ఇప్పుడు ఇతర దేశాలతో లోకల్ కరెన్సీస్ తో ట్రేడ్ చేస్తాం ఇట్లా ట్రేడ్ చేసుకుంటూ పోతే రేపు మనం ఎవరిని శాంక్షన్ చేయాలన్నా శాంక్షన్ చేయగలిగే పరిస్థితిలో ఉండము అని ఇప్పుడు శాంక్షనింగ్ అంటే ఏ దేశానికైనా ఏదైనా ఆపగలగడం అనేదే కదా శాంక్షన్ ఇప్పుడు దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు రష్యా ఉందనుకోండి రష్యాని మీద శాంక్షన్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు సీదా ఆ స్విఫ్ట్ సిస్టమ్ లో నుంచి ఈ డాలర్ ట్రేడింగ్ ఇవన్నీ లేకుండా స్విఫ్ట్ సిస్టమ్ లో నుంచి బయటికి పంపించేస్తారు ఫస్ట్ ఫ్రీజ్ చేసేస్తారు సెకండ్ ఏం చేస్తారు ప్రపంచం మొత్తము రిజర్వ్ కరెన్సీ డాలర్ చేపట్టి డాలర్లని ఖజానాలో పెట్టుకుని ఉంటారు కదా అందరూ వాటిని అంటే బ్యాంకుల్లో పెడతారండి బేసిక్ గా అంతే కదా డిపాజిట్స్ అన్ని ఇవన్నీ ఒక చిన్న నోట్ ఇదే కదా ఇవాళ రేపు కంప్యూటర్ లో రికార్డులే కదా సో ఈ బ్యాంకుల్లో ఉన్నవన్నీ ఒకటే రోజు ఫ్రీజ్ చేస్తారు ఎందుకంటే రష్యాకి ఇంకా మళ్ళీ డాలర్లు బయటికి పోవడం కానీ లోపలికి రావడం కానీ ఉండదు కదా సో ఒకటేసారి ఫ్రీజ్ చేస్తారు ఆ విధంగా వీళ్ళు శాంక్షన్ చేయగలుగుతారు ఏ దేశాన్నైనా ఇప్పుడు ఇండియానే ఏదో దేశం మీద శాంక్షన్ అంటే ఆ దేశం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన మీద డిపెండెన్సీ లేకపోవచ్చు మన మీద డిపెండెన్సీ ఉన్న దేశాలే కదా మనకు వినేది అంటే మనకు కంట్రోల్ ఉండగలిగేది సో అమెరికా ఆ కంట్రోల్ ఏ విధంగా అంటే డాలర్ ద్వారా ఇంపోజ్ చేస్తుంది సో ఆయన క్లియర్ గా చెప్తున్నాడు బ్రెజిల్ ఇట్లా లోకల్ కరెన్సీస్ తో ట్రేడ్ చేస్తోంది మన అమెరికన్ కాంటినెంట్స్ లో ఉన్న అతిపెద్ద దేశము లాటిన్ అమెరికాలో ఉన్న అతిపెద్ద దేశము అట్లా చేస్తూ పోతే ప్రపంచంలో అందరు ఇట్లా చేస్తూ పోతే ఇంకా మనం ఎవరి మీద శాంక్షన్స్ విధించలేము అంటే మన కంట్రోల్ పోతుంది ప్రపంచం మీద అని డైరెక్ట్ గానే చెప్పారు సో ఇప్పుడు వీళ్ళంతా కూడా డీజిల్ పెట్రోల్ వాట్ ఎవర్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్ని లోకల్ కరెన్సీస్ తో డీల్ చేస్తున్నారు సో ఇప్పుడు మొత్తం మీద రీసెట్ చేయాలండి మళ్ళీ డాలర్ ని ఇంపార్టెంట్ చేయాలి అది ఎట్లా చేస్తాము అంటే ఈ లోకల్ కరెన్సీస్ లో ట్రేడ్ చేస్తున్న దేశాలన్నిట్లలో అనిశ్చితి ఇప్పుడు వెనెజులాది ఆయిల్ నేనే ప్రెసిడెంట్ అన్నానని మీరు అంటున్నారు అక్కడ క్యూబాకి ఏం చెప్తున్నారంటే ఈవెన్ వెనెజులాకి కూడా ఏం చెప్తున్నారంటే 4 దేశాలతో మీ అసలు సంబంధాలే కట్ చేసుకోండి అంటున్నారు ఏ దేశాలు రష్యా చైనా అండ్ ఇరాన్ అండ్ క్యూబా ఇది వెనెజులాకి చెప్పేది ఈ 4 దేశాలు మీరు అన్నారు ఇంతకు ముందు ఇరాన్ తో అయితే 25% రేపు సడన్ గా మళ్ళీ వెనెజులాతో ఇంకొక 25% వస్తుంది క్యూబాతో ఇంకో 25% వస్తుంది మనం ఆల్రెడీ రష్యాతో చేసినందుకు ఆల్రెడీ మన మీద 25% ఉంది ఈ విధంగా చేసుకుంటూ పోతే వాళ్ళ ఫారిన్ పాలసీయే ట్రేడ్ ని డీడాలరైజేషన్ ని ఫారిన్ పాలసీని ఇష్టమే అనుకోండి 4టిని కలిపి నడుస్తోందండి ఇది ఎందుకంటే ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ లాగా కనిపిస్తోంది అని అంటే ఒక వరల్డ్ ఆర్డర్ నుంచి ఇంకొక వరల్డ్ ఆర్డర్కి వెళ్ళే క్రమంలో కనిపిస్తోంది అంత పెద్ద ముప్పు ఉంది అన్నట్లుగా అమెరికా భావిస్తోంది అని నాకు అనిపిస్తుంది అంటే సంజయ్ గారు రేపు సుప్రీంకోర్టులో అమెరికన్ సుప్రీంకోర్టులో ఈ టారిఫ్స్కి సంబంధించి ఒక జడ్జిమెంట్ వస్తుందని అంటూ ఉన్నారు బహుశా ఇట్లా ఇబ్బడిముబ్బడిగా టారిఫ్లు విధించడం అమెరికాకి దీర్ఘకాలంలో నష్టం దేశాలతో సంబంధాల విషయాన్ని జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉందన్నారు ఈయన దీన్ని కూడా ఒక రకంగా కోర్టును కూడా బెదిరిస్తున్నట్టుగా ప్రకటనలు కూడా వస్తూ ఉన్నాయి నిజంగా అలా వ్యతిరేకంగా జడ్జిమెంట్ వస్తే అది అమెరికాకి చాలా నష్టం ఆ రకంగా మాట్లాడుతున్నారు జడ్జిమెంట్ ఏం రావచ్చు నిజంగా ఇరాన్తో ఇప్పుడు ఆయన విధించబోయే టారిఫ్లు ఇరాన్తో వాణిజ్యానికి సంబంధించి భారత్ మీద దాని ప్రభావం ఎలా ఉండే అవకాశం తీర్పు కింద కోర్టులన్నీ కూడా ట్రంప్స్ ఏదైతే ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ఏదైతే టారిఫ్స్ విధించారో ఆ విధించే ప్రక్రియ తప్పు అని చెప్పడం జరిగిందండి ఎమర్జెన్సీ కింద ఏదో కొంత అటు ఇటు చేయొచ్చు కానీ ట్రేడ్ పాలసీని కాంగ్రెస్ తో సంబంధం లేకుండా మీరు మార్చేస్తే గనక అది ఇల్లీగల్ అన్కాన్స్టిట్యూషనల్ అవుతుందని కింద కోర్ట్స్ అని చెప్పిందండి ఇప్పుడు యుఎస్ సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది అది క్వశ్చన్ కేవలం ఇక్కడ టారిఫ్స్ కాదు
ఎకనామిక్ పాలసీలో ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ గా ఎంత దూరం వెళ్ళొచ్చు, కాంగ్రెస్ ఎంత పాత్ర పోషించాలి అన్న దాని మీద నడుస్తుందండి. ఒకవేళ అది కోర్టు కొట్టేసిన మనం చూస్తున్నాం, ఆయన కొత్త కొత్త రీజన్స్ తీసుకొస్తున్నారు, సెక్యూరిటీ రీజన్స్ ముఖ్యంగా తీసుకొస్తున్నారు, ఏమని టారిఫ్స్ విధించడానికి. ఇప్పుడు ఇరాన్ మీద ఎవరైతే నిన్న ఇరాన్ మీద ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చాలా వేగ్ గా ఉందండి. ఎనీ బిజినెస్ డూయింగ్ విత్ ఇరాన్ అన్నారండి. ఎనీ బిజినెస్ అంటే ఏమిటి అంటే, ఇప్పటిదాకా చేసినందుకు టారిఫ్స్ వేస్తారా మీరు, ఇక ముందు చేస్తూ ఉంటే టారిఫ్స్ వేస్తారా? ఇప్పటిదాకా చేస్తూ ఉంటే కనుక యూరోపియన్ యూనియన్ తీసుకుంటే వాళ్ళు $5 బిలియన్ యూరోస్ కూడా చేస్తున్నారు, లేదా ఇంకా ఎక్కువ ఉన్నట్టుంది బిలియన్ డాలర్స్ లో కనుక చూసుకుంటే. అంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మీరు కూడా టారిఫ్స్ వేస్తారా? ఇరాన్ తో ఎక్కువగా ట్రేడ్ చేస్తుంది ఎవరు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా స్నేహితులే. అలానే ఇరాక్, తర్వాత యూరోపియన్ యూనియన్, రష్యా, చైనా ఇవి ఉన్నాయండి. తర్వాత మనం 5వ స్థానం 6వ స్థానంలో ఇండియా ఉంటుంది. సో అంటే ఈ దేశాలన్నిటి మీద కూడా 25% అడిషనల్ టారిఫ్ వేస్తారా? లేక రష్యా మీద వినూత్నంగా ఆలోచించి విచిత్రంగా కేవలం మన మీద వేసినట్టు దీన్ని కూడా మన మీదే టార్గెట్ చేస్తారా ఒకవేళ కోర్టులో కేసు ఓడిపోతే? సో ఇలాంటి బ్యాలెన్సెస్ అవన్నీ పెట్టుకోవడం జరుగుతుందండి ఆయన. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ట్రంప్ స్ట్రాటజీ ఇరాన్ మీద కానివ్వండి, మిగతా చోట్ల మీద కానీ చాలా స్ట్రాటజిక్ గా ఉంది. మనం విభేదించచ్చు ఆయనతో. ఉదాహరణకి ఇరాన్ మీద బిజినెస్ చేస్తే టారిఫ్స్ వేస్తాను ఎందుకంటున్నారు ఆయన? ఆల్రెడీ ఇరాన్ మీద ఆయిల్ కొంటే శాంక్షన్స్ ఉన్నాయి కదా, ఇరాన్ కి డబ్బులు రావట్లే, ఆయిల్ అమ్ముకోలేకపోతుంది, చైనాకు అమ్ముతోంది కానీ వాళ్ళు తక్కువ ధరలో కొనుక్కుంటున్నారు, ఇరాన్ ఎకానమీ బాగుపడట్లేదు. సో అక్కడే దెబ్బతింటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కొత్త దేశాల మీద టారిఫ్ చేస్తాం, మీరు ఎటువంటి బిజినెస్ చేసినా అంటున్నారు. మరి మొన్నటికి మొన్న చాబహార్ కి మీరు ఎగ్జామ్షన్స్ ఇచ్చారు 6 నెలల పాటు, ఏప్రిల్ 26 వరకు. అంటే ఆ ఎగ్జామ్షన్ ఉన్నట్ట ఇండియా తెలియదు మనకి. అంటే రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ఆయన ట్విట్టర్ మీద, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అనౌన్స్ చేయడం వల్ల అనౌన్స్మెంట్స్ జరుగుతున్నాయి. దానివల్ల చాలా గందరగోళ పరిస్థితి ఉంది. తర్వాత బట్ ఆయన ఆబ్జెక్టివ్ ఇస్ క్లియర్. ఏంటంటే ఇంత పతనం అయితే ఆర్థికంగా ఇరాన్ లో ఇంత అలజడి వచ్చింది, ఇంకా ప్రెషర్ పెంచితే, ఇంకా ఎకనామిక్ గా దెబ్బతింటే ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థ ఇరాన్ లో కూలిపోతుంది అని ఆయన ఆలోచిస్తున్నారు. అంతేకాదు రీజనల్ గా కూడా తీసుకున్నా కూడా మీరు, మనం ఇన్నాళ్ళు పాకిస్తాన్ కి ఇంత ఎందుకు దగ్గరయ్యారు అమెరికా అనుకున్నాం కదా. ఒకటి రేర్ ఎర్త్ మెటల్స్ అన్నారు, ఆయిల్ రిసోర్సెస్ వస్తున్నాయి అన్నారు. ఇంకోటి ఏంటంటే ఇరాన్ మీద ఇంత దీర్ఘకాలికంగా దాదాపు అంటే కొన్ని నెలల మీద వాళ్ళు ప్రోగ్రామ్స్ వేస్తున్నారు కదా. ఫస్ట్ బాంబింగ్ జరిగింది, పక్కనే ఉన్న పాకిస్తాన్ ని తన వైపు లాక్కున్నారండి అమెరికన్ ప్రెసిడెంట్, పాకిస్తాన్ మిలిటరీని. ఈ రోజు కూడా నిన్న మొన్న కూడా కొన్ని అమెరికన్ జెట్స్ ల్యాండ్ అయ్యి రీఫ్యూయల్ చేసుకుని వెళ్ళాయని వార్తలు వస్తున్నాయి పాకిస్తాన్ లో. అంటే ఇరాన్ మీద, పాకిస్తాన్ లో ఇరాన్ మీద బాంబింగ్ జరిగితే కనుక, ఒకవేళ వాళ్ళ జెట్స్ కి ఏదన్నా అయినా కూడా క్రాష్ ల్యాండింగ్ ఎక్కడన్నా సేఫ్ గా చేసుకోవాలి అంటే కనుక పాకిస్తాన్ లో వచ్చి చేసుకుంటారు. సో అందుకని పాకిస్తాన్ కి చాలా దగ్గరగా ప్లాన్ చేస్తున్నారు ఆయన. ముందు నుంచే ప్లాన్ చేసి పాకిస్తాన్ మిలిటరీ దగ్గరికి తీసుకుని, నా ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ ఈయన అని ఆయన చక్కగా దాన్ని ఏమంటారు అప్రిషియేట్ చేసి భోజనం పెట్టి పంపించారు. సో ఓవరాల్ గా ఇది నడుస్తుంది, రీజనల్ గా కూడా ఇది నడుస్తుంది. ఇంకో డైనమిక్ చూడండి, ఇరాన్ కి ఎక్కువగా ఒక ఆయిల్ కొంటుంది ఎవరు? చైనా. రేపు పొద్దున్న కనుక ప్రభుత్వం మారిపోయి కొత్త ప్రభుత్వం వస్తే చైనాకి ఇంతే తక్కువ రేట్లో అమ్ముతుందా ఇరాన్ కొత్త ప్రభుత్వం? అమ్మలేకపోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న అలజడుల వల్ల ఆల్రెడీ ఎక్స్పోర్ట్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అలానే వెనిజువేలా నుంచి ఎక్కువ ఆయిల్ కొంటున్న దేశం ఏది? చైనా. సో ప్రపంచంలో 2 మేజర్ ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నవి. ఎవరు? వెనిజువేలా అండ్ ఇరాన్. వాటి రెండింటిని ఈయన దెబ్బతీస్తున్నారు. చైనా ఎనర్జీ సెక్యూరిటీ దెబ్బతింటుందండి. అది కూడా ఒక డైమెన్షన్ ఉంది దీనిలో. అంటే ఇప్పుడు మొన్న టారిఫ్స్ వేయంగానే చైనా మీద, చైనా వాళ్ళు ఏం చేశారు? రేర్ ఎర్త్ రిసోర్సెస్ ఆపేశారు. రేర్ ఎర్త్ మెటల్స్, ఖనిజ సంపత్తి అమెరికాకి వెళ్ళటం ఆపంగానే అమెరికా దిగొచ్చి చర్చలకు దిగింది. అప్పుడు వచ్చిన ఆలోచన బహుశా ఏమై ఉండొచ్చు అంటే, వీళ్ళు మనకి రిసోర్సెస్ ఆపితే మనం వాళ్ళకి ఏం రిసోర్సెస్ ఆపగలం అని ఆలోచించుంటారండి. సో ఎనర్జీ రిసోర్సెస్ ని ఇంకా కంట్రోల్ చేసి పట్టుకునే ప్రయత్నం నడుస్తుంది. అటు వెనిజువేలా కానివ్వండి, ఇటు ఇరాన్ కానివ్వండి, ఎనీవే మిగతా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఎక్కడైతే ఆయిల్ ఎక్కువ ఉందో, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వీటన్నిటిలో కూడా అమెరికా కంపెనీసే డీల్ చేస్తున్నాయి. ఎక్స్ట్రాక్షన్ కానివ్వండి, ప్రొడక్షన్ కానివ్వండి, అవన్నీ కూడా పెద్ద ఎత్తున అమెరికన్ కంపెనీసే చేస్తున్నాయి, లేదా అమెరికా కంపెనీస్ కొలాబరేషన్ తో చేస్తున్నాయి. సో ఇక్కడ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కంట్రోల్ చేస్తున్నారు. లాస్ట్ పాయింట్ అండి, ఇరాన్
కూడా చాలా తప్పులు చేసిందండి. ఇరాన్ తన ఆర్థిక స్తోమతకు మించి ఫారెన్ పాలసీ ఫాలో అయిందండి. ఇరాన్ పాపులేషన్ తీసుకోండి 90 మిలియన్ పీపుల్ అండి, 92 మిలియన్ పీపుల్. అదే సౌదీ పాపులేషన్ తీసుకోండి 32 మిలియన్ పీపుల్ అండి. 32 మిలియన్ పీపుల్ కి సౌదీ అరేబియా జీడిపి అంతా 1.9 ట్రిలియన్ అండి. 90 మిలియన్ పాపులేషన్ ఉన్నటువంటి ఇరాన్ కి జీడిపి అంతా కేవలం 437 మిలియన్ అండి. అంటే ఇంత ఖనిజ సంపత్తి ఉన్న ఇరాన్ దాని నుంచి బాగుపడకుండా పెద్ద పాత్ర పోషించిందండి మిడిల్ ఈస్ట్ లో. అటు హమాస్ కి డబ్బులు ఇచ్చింది, హిజ్బుల్లాకి డబ్బులు ఇచ్చింది, హౌతీ మిలిటెంట్స్ కి డబ్బులు ఇచ్చింది. ఇంతమందికి మీరు పెంచి పోషించి మాకు భోజనం పెట్టట్లేదని ఈ రోజు ప్రజలు అడుగుతున్నారు. సో మీరు అంటే మోర్ దాన్ రిక్వైర్డ్ రోల్ ప్లే చేసి ఇంటర్నేషనల్ గా మీ ఆర్థిక శక్తితో సంబంధం లేకుండా ఆర్థికంగా బలం ఎలా పడాలి అని ఆలోచించకుండా ఇంత పెద్ద పాత్ర పోషిస్తే దెబ్బ తగులుతుందండి. ఈరోజు తగులుతోంది. ఇంకోటి కూడా చెప్పండి సంజయ్ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే మేజర్ కంట్రీస్ లేదా ఇండియా కొనుక్కుంటున్న వాటిలో రష్యా, లేకపోతే వెనిజులా, ఇరాను, సౌదీ, యుఏఈ ఇలాంటివి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ మూడిట్లో మీద కూడా శాంక్షన్స్ విధించే పరిస్థితి. వెనిజులా ఆయన కంట్రోల్లోనే ఉంది, రష్యా నుంచి తీసుకుంటే శాంక్షన్స్ అంటూ ఉన్నారు, ఇరాన్ది కూడా అదే పరిస్థితి. క్రమంగా భారత్ లాంటి దేశాలకి ఆయిల్ దిగుమతులు భారీగా నష్టాన్ని చేకూర్చి మన ధరలు పెరగటమో, ఆయిల్ ప్రైజెస్, లేకపోతే ఇబ్బందికరం. చైనాకి ఇబ్బంది సంగతి పక్క పెడితే ముందు మనకు కూడా భారీగా ఇబ్బంది కాదా? అవునండి, మనం ఎప్పుడు వల్నరబుల్ గానే ఉంటాం. ఎందుకంటే మనం టోటల్ గా ఎక్కువ బయట నుంచి ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి. ఇంతకు ముందు ఒపెక్ కంట్రీస్, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎకనామిక్ కంట్రీస్, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ అంటారు కదా, ఒపెక్. ఆ కంట్రీస్ ఒకసారి వాళ్ళు, మీకు గుర్తుందో లేదో, 60s లోనో 70s లోనో పెద్ద ఎత్తున వాళ్ళు ధరలు పెంచడానికి నిర్ణయించారు. అప్పుడు మనం సరే అమెరికా అవి బాధపడ్డాయి, అది వేరే విషయం. మనకు కూడా చాలా ఇబ్బంది కలిగింది. అంత దేనికి మనం గల్ఫ్ వార్ యుద్ధం జరిగినప్పుడు మనం పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి మన దగ్గర. మనకు గుర్తు అప్పుడు ఆర్టీసీ బస్సెస్ కానీ అవన్నీ కూడా అందులో స్టాండింగ్ ఎక్కువ వెళ్ళండి ఇట్లాంటివన్నీ ఏవో చెప్పారు అప్పుడు మనకి. సో అంత తీవ్రమైంది. సో మనం ఎప్పుడు బాగా ఇలాంటి విషయాలు దెబ్బతింటూనే ఉంటామండి. కాకపోతే దీర్ఘకాలికంగా ఆలోచించి ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ వైపు వెళ్లాల్సిన అవసరం ఉందండి మన భారతదేశం. ఇప్పటి నుంచైనా నేర్చుకుని దీని నుంచి ఎన్నాళ్ళు ఇలా వేరే దేశాల మీద డిపెండ్ అయ్యి, ఎన్నాళ్ళు వేరే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతకాలి. కానీ ఇక్కడ వస్తున్న ఛాలెంజ్ ఏంటంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ వైపు వెళ్తే కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, వాటికి కావాల్సిన రేర్ ఎర్త్ మెటల్స్ కూడా చైనా కంట్రోల్ చేస్తారు. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ ప్రాబ్లమ్ టు సాల్వ్. అంటే ఏదో ఒక 2-3 years లో మంచి పాలసీ తెస్తే కనుక అయిపోతుంది అనుకునేది కాదండి. అందుకనే మన వాళ్ళు, మీరు గమనించారో లేదో, హైడ్రోజన్ బేస్డ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ ఎలా జనరేట్ చేయొచ్చు, సోలార్ బేస్డ్ ఎనర్జీ ఎట్లా జనరేట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించడం జరుగుతుందండి. బట్ నా ఉద్దేశంలో ఒక మిషన్ లాగా, ఒక చక్కటి ప్రణాళికతో అందరూ, అన్ని స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ గవర్నమెంట్స్ అన్ని కలిసి, ఇంక్లూడింగ్ లీడింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కలిసి ఈ ఎనర్జీ ప్రాబ్లమ్ ని కనుక సాల్వ్ చేయకపోతే మనం చాలా ఇబ్బందుల్లో పడబోతున్నాం ఫ్యూచర్ లో. ఎందుకంటే మల్టీపోలారిటీ ఎక్కువైతే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఇది అన్ప్రిడిక్టబిలిటీ ఎక్కువైపోయింది. ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియట్లేదు మనకి. ఎలా ప్రవర్తించబోతున్నారు అని కూడా అంచనాలు వేయటం కష్టంగా ఉంది. రైట్ వినోద్ గారు, రెండో అంశం, ఇప్పుడు వారు చెప్పారు వల్నరబిలిటీ విపరీతంగా పెరిగిపోతుంది. కనీసం అంటే కొద్ది రోజుల పాటు అంటే ఏదైనా ఈ ఫ్లక్చుయేషన్స్ కాస్త నార్మలైజ్ అయ్యి మళ్ళీ సాధారణ పరిస్థితులు వచ్చేదాకా సరిపోయే రిజర్వ్స్ కూడా భారత్ దగ్గర ఉండవు, పెట్రోలియం రిజర్వ్స్ అని ఒక మాట. అంటే ఎన్ని రోజులకి సరిపడా నిల్వలు ఉంటున్నాయి అన్నది ఒక అంశం మనకి. ఇప్పుడు ఈ వెనిజులా ఇలాంటివి పూర్తిగా ఆయన అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. రేపు పొద్దున ఇక అక్కడి నుంచి కూడా తీసుకునే పరిస్థితి ఉంటుందా? గ్రీన్లాండ్ మీద కూడా ఇవాళ డిసైడ్ అయిపోతుంది అంటా ఉన్నారు. అంటే ఒకవైపు ఏమో ఒక యుద్ధ వాతావరణం కంటిన్యూగా ప్రపంచవ్యాప్తంగా ఏది ఎప్పుడు ఎట్లా టర్న్ అవుతుందో అర్థం కాని పరిస్థితి. రెండు వ్యాపారానికి సంబంధించి తీవ్రంగా ఆంక్షల సుడిగుండంలో ఉన్న పరిస్థితి. ఎలా ముందుకెళ్ళాలి? ఇప్పుడు మనం అదే ఈ ట్రంప్ తారీఫ్ వార్ ఏదైతే మొదలు పెట్టాడో, అది రేపు మన యుఎస్ సుప్రీం కోర్టులో ఏదైతే డిసిషన్ వస్తుందో చాలా వరకు అంటే మనం ఏం స్పెక్యులేట్ చేయలేము. ఎందుకంటే వాళ్ళ జడ్జెస్ అంతా అపాయింటెడ్ బై ట్రంప్ కాబట్టి, అంటే అందరు కాదు, అఫ్ కోర్స్ 3/4 ట్రంప్ క్యాండిడేట్స్, 1/4 అంతకన్నా ముందున్న వాళ్ళు ఉన్నారు, డెమోక్రాట్స్ క్యాండిడేట్స్ ఉంటారు. అక్కడ కూడా పార్షియాలిటీ ఉండొచ్చు. కానీ కాకపోతే ఏంటంటే మన సంజయ్ గారు అన్నట్టు డిఫరెంట్ ఫెడరల్ అంటే స్టేట్స్లలో ఉన్న జడ్జెస్ మాత్రం యాంటీ
తారీఫ్ జడ్జిమెంట్లు ఇచ్చేశారు. ఇది ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ ఆర్ నాట్ ఎంపవర్డ్ అనేది అయితే క్లియర్ ఉంది. సో అందుకనే యాక్చువల్గా మనం ఇప్పుడు బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ డిలే చేయడం కూడా కొంతవరకు ఈ హరిబరిలో చేసుకొని ఆ జడ్జిమెంట్లు ఎలా ఉంటుందో దాన్ని బట్టి వెయిట్ చేయడం మంచిగా అనుకుంటున్నాం. కానీ ట్రంప్ అండ్ హిస్ పార్టీ ఆయన ఉన్నంత వరకు హరిబరిగానే ఉంటుంది సార్. ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా ఇలాగే వాతావరణం ఏది ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనపట్లేదు వినోద్ గారు. అవును, అదైతే కరెక్ట్. ఇప్పుడు ఎందుకనంటే అంత విమ్సికల్, అంత పర్సనలైజ్డ్, ఈగోయిస్టిక్ అదే అప్రోచ్ తప్ప ఒక సావరెన్ కంట్రీ తోటి ఎలా డీల్ చేయాలి అనే పద్ధతిలో లేరు ఆయన. సో కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ట్రేడ్ ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇక మళ్ళీ బైలేటరల్ ట్రేడ్ సస్పెండ్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డెలిగేషన్ వస్తుంది, స్టార్ట్ అవుతుంది రేపు అన్నట్టు మొదలు పెట్టారు అమెరికన్ అంబాసిడర్ ఆల్సో ఇన్ ఢిల్లీ. సో కాకపోతే ఎలా ఉంటుంది ఏంటంటే వాళ్ళు ట్రంప్ వచ్చి కొత్తగా చేసిన పాలసీ కంటే ఇంతకు ముందున్న అమెరికన్ పాలసీసే టోటల్గా డిఫరెంట్ పాలసీస్. మనకు ఒకసారి 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైంలో చూస్తే 7th ఫ్లీట్ మనకు ఎగనిస్ట్ గా పంపించిండ్రు వాళ్ళు. అంటే అప్పుడు రష్యన్ మనకు అది ఫ్రెండ్షిప్ ట్రీటీ ఉన్నది కాబట్టి వీళ్ళకంటే అడ్వాన్స్ గా వాళ్ళు వచ్చి ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయినారు. అంటే ఎప్పుడైనా మళ్ళీ క్రిటికల్ టైంలో కూడా ఏ 65 వార్ కానీ మన 62 కానీ అంతకుముందు కార్గిల్ ఎక్కడైనా కానీ క్రిటికల్ టైంలో మాత్రం అమెరికన్స్ మనకి ఎప్పుడు హెల్ప్ చేయలేదు, కాకపోతే అడ్వర్స్ గా ట్రై చేశారు అంతే. సో ఇప్పటికైనా ఏంటంటే ఇప్పుడు మనం ఎనర్జీ డిపెండెంట్ మనది కంట్రీ, అది ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ కాబట్టి ఇంటర్నేషనల్ కన్సోర్టియం ఇది గ్రీన్ ఎనర్జీ మీద మన భారత్ అంటే ఇండియా లెడ్ కన్సోర్టియం ఇది ఉంటే దాని నుంచి అమెరికా వాక్డ్ అవుట్. అంటే వాళ్లకు అంటే హిడెన్ ఎజెండా ఒక కొంతున్నది. ఇండైరెక్ట్ గా మనం ఏది చైనాకి ఇప్పుడు దెబ్బ తగులుతుందని ఏదైతే అనుకుంటున్నాం డైరెక్ట్ గా కనిపిస్తుంది, కానీ మనకు ఇండైరెక్ట్ గా బోల్డ్ అంతా ఇది దెబ్బ తగులుతూనే ఉంటుంది. వినోద్ గారు చెప్పండి. అదే మీరు ఇందాక చెప్తున్నారు ఈ విదేశీ వాణిజ్యానికి సంబంధించి అంటే మనకి చైనాకే కాదు మనకు కూడా దాని ప్రభావం భారీగా ఉండే అవకాశం ఉంది. మనది ఎనర్జీ డిపెండెంట్ ఎకానమీ అండ్ 90% మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏమైందంటే చైనాకే కాకుండా చైనా ఆఫ్ కోర్స్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ టు ఇంపోర్ట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అదైతే ఉన్నది. కానీ మనం కూడా అంత ఈక్వల్గా ఉన్నప్పుడు మనకు కూడా ఈ టైటనింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇరాన్ కనుక ఆంక్షన్ లేకపోతే మనకు ఎంతో వెసులుబాటు ఉండేది ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు. దాని తర్వాత ఇప్పుడు అక్కడ వచ్చిన తర్వాత ఒకప్పుడు 17 బిలియన్ డాలర్ల వ్యాపారం ఉండేది ఇరాన్ మధ్య. ఇప్పుడు మనకు ఏముంది 1.6 వాడికి వచ్చి పడ్డది. ఇంపోర్ట్ కూడా 440 మిలియన్ డాలర్ వర్త్ తీసుకుంటున్నాం. అంటే ఎలా పడిపోయింది అంటే మన ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎంత పెరిగినా కానీ మనకు ఇక్కడ నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి ఇరాన్ నుంచి కనుక ఇరాక్ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే అదే అన్నాను కదా, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ మీద మనం సంజయ్ గారు అన్నట్టు ఎందుకంటే రెన్యూబుల్ ఎనర్జీ మీద మనం స్ట్రెచ్ చేస్తున్నాం. దానికి ఇంటర్నేషనల్ కన్సోర్టియం కూడా ఏర్పాటు చేసి అందరు రెడీ అన్నారు. అమెరికా వాజ్ లీడింగ్ బిఫోర్ ట్రంప్, ఎందుకంటే మంచి పని చేస్తున్నారు అది దాన్ని. ట్రంప్ ఏం చేసి ఈ వాక్డ్ అవుట్ ఈ సెట్ ఈ మామూలుగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎలా వాకింగ్ అవుట్ దీన్ని కూడా అంటే అవి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇప్పుడు ఈవెన్ WTOలో కూడా ఆయన రూల్ ప్రకారం నామ్స్ ప్రకారం పోవట్లేదు. ఈ మాకు ఏది అనుగుణంగా ఉంటుందో దాని ప్రకారం నాకేమో అంతర్జాతీయ చట్టాలు వర్తించవు నేను ఏదనుకుంటే అదే చెప్పి ఓపెన్ గానే చెప్తున్నాడు ఆయన. పెద్ద సీక్రెట్ ఏం లేదు ఇందులో. ఎగ్జాక్ట్ అదే అనేది ఇప్పుడు నా మొరాలిటీ ఏదైతే డిక్టేట్ చేస్తో దాని ప్రకారమే అన్ని జరుగుతాయి. కానీ సో ఇటువంటి అప్పుడు అదే మనకి ఇప్పుడు దీనివల్ల ఎఫెక్ట్ ట్రంప్ యాక్షన్స్ వల్ల ఒకటే. అఫ్ కోర్స్ తను ఏమన్నాడంటే ఐ లైక్ మోదీ వెరీ మచ్, ఐ నో ఐఎమ్ నాట్ హ్యాపీ, హీ హాస్ టు మేక్ మీ హ్యాపీ అని ఆ స్టేజ్కి పోయినప్పుడు అంటే ఎంపరర్ దగ్గర పోయి వస్త్రాలు సంత పోయి దండం పెట్టి ఏదో గిఫ్ట్లు ఇచ్చేసుకొని సామంతరాజులు టిప్ ఏమంటారు దాన్ని కప్పం చెల్లించుకున్నట్టు. ఎగ్జాక్ట్ ఆ పొజిషన్ లో ఆయన అలా పోతున్నప్పుడు
సో అలాంటి పరిస్థితులు మనం మొదటి నుంచి కూడా సిన్స్ అవర్ ఇండిపెండెన్స్ వీ మెయింటైన్ అవర్ వాట్ ఎవర్ న్యూట్రాలిటీ. ఏ బ్లాక్ లో చేరలేదు మనం, ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీలో ఉన్నాము. అయినా కానీ బోత్ సైడ్స్ మనం ఆఫ్ కోర్స్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే అదే అమెరికా మైట్ ఈస్ రైట్ అనే పద్ధతిలో పోయి అన్ఫార్చునేట్ గా ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ పుటిన్ రష్యా కూడా ఇప్పుడు ఈవెన్ జింపింగ్ కూడా ఎక్కువ ఇది ట్రంప్ను అపోజ్ చేసి ఏమైనా యాక్షన్స్ తీసుకునే పరిస్థితి తీసుకోకపోవచ్చు. ఎందుకంటే మొన్న అన్నాడుగా పుటిన్, ట్రంప్ అన్నాడు కదా, వాట్ అబౌట్ ఇఫ్ జింపింగ్ వెంచర్స్ ఇన్ టు తైవాన్ అండ్ టేక్స్ ఇట్ అంటే ఇట్ ఈస్ అప్ టు హిమ్. ఒకప్పుడు ఏమన్నాడు అని అంటే అమెరికా ఈజ్ స్టాండింగ్ విత్ యూ తైవాన్ తో అన్నాడు, కానీ లేదు అని అంటే స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ను కేటగరైజ్ చేసుకోనీకి ట్రై చేసి మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ వరల్డ్ మీద అమెరికానే ఉండాలన్నట్టు ట్రంప్ పాలసీలో అదే డొన్రో పాలసీ వాట్ ఎవర్ డాక్ట్రైన్ ఆ పద్ధతిలో పోతున్నాడు. కాబట్టి దానివల్ల మనకు మాత్రం లాభం జరగదు, నష్టం ఉంటుంది. కాబట్టి కొంతవరకు అఫ్ కోర్స్ ఈ అదర్ లైక్ మైండెడ్ యూరోప్ ఉంది అనుకోండి, యూరోపియన్స్ ఇప్పుడు మాట్లాడట్లేరు, అపోజ్ చేయట్లేరు. కానీ ఆ గ్రీన్ ల్యాండ్స్ ఏదైనా అయిన తర్వాత తప్పకుండా తీసుకుంటాడు. ఏది ట్రంప్ వదిలిపెట్టాడు గ్రీన్ ల్యాండ్ ఖచ్చితంగా. ఇవాళ వాళ్ళ చట్టసభలో దాని మీద వాళ్ళ ఒక రెజల్యూషన్ అయిపోతుంది, రెజల్యూషన్ పాస్ చేసి డబ్బు పెట్టి కొనుక్కోవటం, మిలిటరీని పంపి కబ్జా చేయటం అంతే తప్ప అది మాత్రం కావాలంటున్నాడు. అదే రష్యా చైనా పక్కన ఉండటానికి వీల్లేదు అన్నారు. మన కిషోర్ గారు చెప్పినట్టు ఈ ఐస్ అంతా మెల్ట్ అయిపోతుంది కాబట్టి నావిగేషన్ రూట్ ఇది మలక్కా స్ట్రైట్ కాకుండా అది కూడా ఇంపార్టెంట్ పాత్వే కాబోతుంది. సో న్యాచురల్ గా వీళ్ళు ఆక్యుపై ఇట్. అప్పుడు ఎంతవరకు ఈ నాటో మెంబర్స్ ఆర్ యూరోపియన్ మెంబర్స్ అపోజ్ చేయగలుగుతారు అనేది చూద్దాం. కానీ ఐ డౌట్ ఈ ఫోర్సెస్ ట్రంప్ ను ఎదుర్కొని నిలబడి ఏది గ్రీన్ ల్యాండ్స్ ను డెన్మార్క్ తోటి ఉంచే పరిస్థితి అయితే నాకు కనిపించట్లేదు. కిషోర్ గారు, ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను. అంటే ఈవెన్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కానీ లేదంటే యూకే లాంటి కంట్రీస్ కానీ కీలకంగా ఈ అంతర్జాతీయ సంబంధాలు అంత గందరగోళం. ఇప్పుడు నాటో, డెన్మార్క్ నాటోలో ఉంది, వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. నాటో కంట్రీస్ ఏం పెద్దగా స్పందించట్లే. క్యూబాతో కూడా యుద్ధం అన్న వాతావరణంలో ఆయన క్రియేట్ చేస్తుంది. క్యూబాతో చర్చిలు అంటాడు ఒకవైపు, మళ్ళీ యుద్ధం అంటాడు. అంటే ఈ గందరగోళంలో అంటే ప్రపంచవ్యాప్తంగా బలమైన దేశాలు, కూటములు కూడా ప్రశ్నించడం ఆగిపోతూ ఉంది. భారత్ మీద దీని ప్రభావం కంటిన్యూగానే పడుతుంది. మన రోల్ కూడా ఏం కనపట్ల. అంటే మోడీ గారు దోస్తానా ఎన్ననుకున్నా కూడా ఎక్కడ కూడా ఈ జరుగుతున్న పరిణామాల పట్ల భారత్ స్పందిస్తున్నది కూడా. ఈవెన్ ఇప్పుడు ఇరాన్లో ట్రావెల్ అడ్వైజరీ ఒకటి జారీ చేశారు అక్కడ ఉన్న ఇండియన్స్కి. అంటే వారు వచ్చే వాతావరణం ఉందన్న ఇది క్రియేట్ అయింది. అమెరికా క్రియేట్ చేసే అడ్వైజరీ ఇష్యూ చేశారు, ఇండియా కూడా ఇష్యూ చేసింది. అంతకుమించి పెద్ద ఈ అంతర్జాతీయ అంశాల మీద భారత్ స్పందిస్తున్నది కూడా పెద్దగా ఏం కనపట్ల. ఎందువల్ల సార్? ముందుగా ఎవరు స్పందించాలన్నా ఏ విధంగా స్పందించాలి చెప్పండి? ఏ విధంగా స్పందిస్తాము? ఇప్పుడు అమెరికా చేస్తున్నదంతా తప్పు అని చెప్పి రోజుకో బులెటిన్ మనం ఇస్తూ పోతున్నాం అనుకోండి. ఇంకొంచెము అగ్రివేట్ చేయడమే కదా, ఇంకొంచెము అనవసరమైన విషయం అనే టైప్ లో. సో మనకు ఆపర్చునిటీ నిన్న సర్జియో గోర్ అని తను మన అదే ఇండియాకి అంబాసిడర్ గా వచ్చిన అతను నిన్న పదవి చేపట్టినప్పుడు మీరు స్టాక్ మార్కెట్ చూడండి, మార్నింగ్ కొంచెం పాజిటివ్ లో ఉండి మళ్ళీ చాలా కింద పడిపోయింది. ఈయన ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, తకేమని చెప్పి ఒక 1000 పాయింట్లు దాకా పైకి లేసింది. ఏమన్నాడు? ఇదంతా కూడా లేదు. అంతకుముందు మీకు ఫస్ట్ టైం అతన్ని అంబాసిడర్ గా చేసినప్పుడు అట్లాగే సెంట్రల్ ఏషియాకి కూడా చేశారు ఆయన్ని. ఆయన కొంచెము ఇండియా ఒక్కదానికే అంబాసిడర్ గా కాకుండా ఆయనకు కొంచెము అధిక బాధ్యతలే ఇచ్చారు మొత్తం మీద ఈ ఏషియాలో. సో ఏమో ఆయన అప్పుడు ఇట్లా ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్ అని కానీ, నేను వస్తున్నది భారత్ అమెరికా మధ్యలో రిలేషన్స్ ని ఇంకొక ఎత్తుకు తీసుకెళ్లడానికని కానీ ఇట్లాంటివి ఏం చెప్పలేదు. అంటే చాలా ప్లాండ్ గా వచ్చింది. అది అందరూ కూడా గమనించారు. ఇండియాలో అయితే బాగా నోట్ చేసుకున్నారు, అరే ఏంటి ఇట్లా ఉంది అన్న టైప్ లో. నిన్న ఆ మాటలు అన్నాడు. ఈ రిలేషన్స్ ని స్ట్రెంథెన్ చేసేది ఉంది, ఇది ఉంది, మనం ట్రేడ్ ది కూడా కొనసాగుతుంది. మా వాళ్ళు వస్తున్నారు. అమెరికా మాకు చిరకాల భారత్ సహజ మిత్రుడు, చిన్న చిన్న గొడవలు ఉంటాయని స్టేట్మెంట్. ఎగ్జాక్ట్లీ సహజ మిత్రుడు, డెమోక్రసీ ఇట్లాంటివన్నీ కాంప్లిమెంటరీ ఎకానమీస్ అండి. వాళ్ళ దగ్గర ఉన్నాయి మనకు కావాలి, మన దగ్గర ఉన్నాయి వాళ్ళకి కావాలి. లేదా చైనా ఇప్పుడు చేస్తున్నవి మనం చేసి వాళ్ళకి ఏమన్నా పంపించగలమా అనేది ఆల్టర్నేటివ్ మనమే ఉండగలమా? చైనా అంత పెద్ద కంట్రీ, ఇంకొకటి ఇండియానే ఉంది. ఈవెన్ హ్యూమన్ రిసోర్సెస్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు లేకున్నా కొంచెం
మొత్తము మ్యానుఫ్యాక్చరింగ్ అబిలిటీ పెంచగలిగేదే కానివ్వండి, ప్రపంచ అవసరాలకి సరఫరా చేయగలిగే శక్తి, అంటే ఆ అబిలిటీ తీసుకురావడానికి ఇండియాకు ఒక్కదానికే ఛాన్స్. సో ఇప్పుడు బేసిక్ గా వారు ఏమంటున్నారు, ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస్ గారు ఒకటి అందరము నలుగురము ఉన్నాం ఇక్కడ. ట్రంప్ ఏమంటున్నారు, రండి నాతో రండి అంటున్నారు. మీరేమంటున్నారు, మేము రాము అంటున్నారు. ఆయన ఎప్పుడు మిమ్మల్ని ఇది చేయలేదండి. మీరు మాతోటి రండి, సంబంధాలు ఏర్పరచుకుందాము, అది అట్లీస్ట్ బై మ్యారేజ్ రిలేషన్స్ ఏర్పరచుకుందాము, స్ట్రెంథెన్ చేసుకుందాము. మనము ఈ చైనా ఉంది, ఆ రష్యా ఉంది, వాళ్ళతో ఎందుకు నువ్వు తిరుగుతావు? ట్రంప్ ఇప్పుడు దానికి మీరు ఏం సమాధానం చెప్తారు చెప్పండి మీరు? అంటే మనం ఎటువంటి కమ్యూనికేట్ ఇవ్వగలుగుతాము దీని మీద? ట్రంప్ అనేది ఏంటంటే రండి మనతో. ఇప్పుడు మీకు ఇప్పుడే మన వినోద్ గారు కూడా చెప్పారు, నన్ను ఆయన సంతోష పెట్టట్లేదు, నన్ను బాధ పెడుతున్నాడు, ఫోన్ చేయలేదు అంటే కొంచెం పర్సనలైజ్ గా కూడా అనిపిస్తుంది. బాలేదు కిషోర్ గారు, అదైతే వాస్తవంగా. ట్రంప్ ఎప్పుడు కూడా దేశాల మధ్య రిలేషన్స్ లాగా చూడాడు. ఆయన రూల్ విత్ ఇన్ ది కంట్రీ కానివ్వండి, బయట కానివ్వండి. అమెరికా అని వచ్చేదానికన్నా ముందు ట్రంప్ అనేదే ముందు వస్తుంది. మేక్స్ ఇట్ పర్సనల్. అంటే ఆయన అన్ప్రిడిక్టబిలిటీ, ఆయన పర్సనల్ చేయడము, అదే కదండి ఆయన శక్తి. ఇది అన్ప్రిడిక్టబుల్ ఉండడమే అసలు అతని ట్రంప్ కార్డ్, ట్రంప్ యొక్క ట్రంప్ కార్డ్ కూడా అన్ప్రిడిక్టబుల్. నిజంగానే ఆయన ట్రంప్ కార్డే అది. వేరే వాళ్ళు ఎవరు గెస్ట్ చేయలేరు ఆయన ఏం చేస్తాడు. ఆయన ఏం అసలు నిజంగానే ఆయన మూడ్ బేస్డ్ మనిషి కాకపోవచ్చు కూడా, బట్ హీ హాస్ ఫౌండ్ దాట్ దిస్ వన్ అందరినీ అన్సెటిల్ చేస్తుంది, నేను నెగోషియేషన్ కి నాకు పనికి వస్తుంది. ఎరాటిక్ బిహేవియర్ అంటారు చూసారా, ఇప్పుడు ఏం మాట్లాడతాడు, అర్ధ గంట తర్వాత ఏం మాట్లాడతాడు, నిన్న తైవాన్కి వీఆర్ విత్ యూ అన్నాడు, నిన్న ఈ రోజు వచ్చి చైనా మీ ఇష్టం, వాళ్ళేం చేసుకుంటే మనకేంది అని అంటాడు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో బ్యాక్ టు వన్స్ అగైన్ అండి, ఇదంతా ఆశ్చర్యజనకం ఏం కాదు ఈ రోజు నడుస్తున్నది. అదేంటి అంటే ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అన్నారు. మీకు గ్రేటెస్ట్ జనరేషన్ అని అంటూ ఉంటారు అమెరికాలో. వాళ్ళు ఎవరంటే 1900 to 1925 ఆ రేంజ్ లో పుట్టిన వాళ్ళు అనమాట. అంటే వాళ్ళు గ్రేట్ డిప్రెషన్ చూసిన వాళ్ళు, ఇప్పుడు 20 years అట్లా ఉండొచ్చు, లేదా చిన్నపిల్లలే అయి ఉండొచ్చు. సెకండ్ వరల్డ్ వార్ లో ఫైట్ చేసి వచ్చిన వారు గ్రేటెస్ట్ జనరేషన్ అంటారు అమెరికాలో. ఇప్పుడు కాదు, ట్రంప్ వచ్చిన తర్వాత కాదు, ఎప్పుడన్నా కానీ గ్రేటెస్ట్ జనరేషన్ అంటారు. రైట్. మేక్ అమెరికా గ్రేట్ అంటే మీరు ఒక్కసారి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దాట్ వాజ్ వెన్ గ్రేట్ అగైన్ అంటున్నాడు. అంటే వీ వర్ గ్రేట్ వన్ టైం. వెన్ వాజ్ దట్? ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. మీరు చూసుకోండి ఏమైంది ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. ఇప్పుడు యూరోప్ మొత్తం డౌన్ అయిపోయింది. అమెరికా ఈస్ ది బీకన్ ఆఫ్ హోప్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అన్న టైప్ లో అయిపోయింది. రైట్. క్యాపిటలిజము, అవతల సోషలిజం, రష్యా కోల్డ్ వార్, రష్యాని కంటైన్ చేసేసాము. అంటే ప్రపంచం మొత్తం కంట్రోల్లోకి వచ్చింది. ఈ పెట్రో డాలర్లు అంతా కూడా తర్వాత ఏది ఏమున్నా దాట్ ఈస్ ది గ్రేటెస్ట్. సో మీరు ఇప్పుడు యూరోప్ ని ఎందుకు ఇట్లా ట్రీట్ చేస్తున్నాడు అంటే, ఏం ట్రీట్ చేశారు సార్? 75 సంవత్సరాల క్రితం ఎట్లా ట్రీట్ చేశారు? వీళ్ళు వాళ్ళందరూ కింద పడిపోతే లేపి మార్షల్ ప్లాన్ అని అదని ఇదని వాళ్ళకి సేమ్ అదే అంటున్నాడు. ఆ రోజు మేము చేసాం మీకు, ఈ రోజు కూడా మేమే పవర్ఫుల్, నాటోలో చేయాల్సింది మేము ఇదే మళ్ళీ హీ వాంట్స్ టు గెట్ ఇట్ బ్యాక్ దేర్. కాకపోతే కొంచెం ప్రపంచం కొంచెం ముందుకు పోయింది, ఇప్పుడు అంతా ఫీల్ అవుతున్నారు, అరే అమెరికా ఇట్లా అవుతుంది అంటే ఏంటి అని చెప్పి, ఇట్లా చేస్తుంది అమెరికా అని. బట్ దాట్ వాస్ ది సిస్టమ్. ఇప్పుడు మీకు యుఎన్ అన్నా కానీ, అంతకుముందు యుఎన్ కి ప్రికర్సర్ ఇంకోటి ఉండేది కదా, వరల్డ్ వాట్ ఎవర్. సో దాని తర్వాత మళ్ళీ ఈ వరల్డ్ బ్యాంకులు, ఐఎంఎఫ్లు, ఇవన్నీ ఇదంతా ఏర్పరిచినా గానీ అమెరికా ప్లేడ్ ది లీడింగ్ రోల్. ఈ రోజు మళ్ళీ అది కావాలి అని అంటే ఏమేమైతే మన చేతుల్లోకి రావాలో, వాటికి ఏమేమైతే స్టెప్స్ చేయాలో, అప్పుడు కోల్డ్ వార్ అంటే రష్యా యుఎస్ఎస్ఆర్ తో ఉండింది, ఇప్పుడు చైనా అయింది. దానికి ఏమేమైతే చేయాలో అవన్నీ చేస్తున్నారు. ఇందులో ఏమంటున్నారంటే మిగిలిన వాళ్ళు, ఇప్పుడు మీరు యావరేజ్ ఏజ్ కూడా తీసుకోండి, మొత్తం 42 ఏమో ఉంది యూరోప్ లో, చైనా కూడా అట్లాగే అయిపోయింది. వన్ రిసోర్స్ఫుల్ కంట్రీ దట్ ఈస్ అవైలబుల్ is India. And constantly growing. మీరు చూస్తున్నా కానీ మన ఎకానమీ గ్రో అవుతోంది, 4th లార్జెస్ట్ నుంచి 3rd లార్జెస్ట్ అవబోతున్నాం అనే టైప్ లో ఉంది. ఇదంతా చూస్తుంటే ఇండియా వి వాంట్ ఇట్ ఆన్ అవర్ సైడ్, కానీ మీరు మాకు కమిట్ అవ్వట్లేరు. అందుకని ఇక కంటిన్యూస్ గా ఆయన పొద్దున్న లేస్తే రోజు ఏదో ఒకటి విసుర్లు
ఇబ్బందికరమైన పరిస్థితులు. సంజయ్ గారు ఆఖరిగా ఉంటది. అది మనం ఏం చేయగలం చెప్పండి. ఇప్పుడు సంజయ్ గారు, ఇబ్బందికరమైన పరిస్థితి అంటున్నాము. మనం ఎప్పుడైతే యుద్ధం చేయలేము కదా అమెరికాతో. మాతో రండి అంటున్నాడు. ఆ వాతావరణం ఎక్కడా కూడా కనపడిన పరిస్థితి మీ చేతుల్లోనే ఉంది సార్, ఇండియా చేతుల్లోనే ఉంది. మీ చేతుల్లో ఉంది సార్, మా చేతుల్లో కాదు. ప్రభుత్వం మీరే ఉన్నారు. మాతో రండి, లాభపడదాము. మీకు చైనా ఆ లాభాన్ని భారత్ నమ్మితే వెళ్ళేదే కదా. మీకు ఇస్తాను, ఆప్షన్ ఇస్తాను, రష్యాను వదిలిపెట్టండి, చైనాను వదిలిపెట్టండి అంటున్నాడు. ఓకే, నమ్మి ట్రంప్ తో సేల్ అయ్యే అవకాశం ఎక్కడైనా మీకు కనపడుతుంది సంజయ్ గారు. అంటే ఇది న్యాచురల్ అలైస్ కదా సార్. ఇది ఏమంటున్నారు ఇప్పుడు, ఇద్దరేమో డెమోక్రసీస్. మాకు అంతకుముందు చైనా ఎట్లాగైతే పార్ట్నర్ అయిందో, అమెరికాకి చీప్ గుడ్స్ ఇవన్నీ వచ్చాయి కదా. ఏదైతే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాడు రిజర్వ్స్ లో పెట్టుకున్నాడు, మా డాలర్లను తీసుకెళ్ళి. రష్యాని సహజమిత్రుడు, టుడే రష్యాని సహజమిత్రుడు అంటారు కానీ అమెరికాని సహజమిత్రుడు ఇలాంటి విషయాల్లో, ముఖ్యంగా వ్యాపారపరమైన మిత్రుడు అనట్లేదు సార్. ఇవి కాంప్లిమెంటరీ నేషన్స్ ఎకానమీ వైజ్ అండ్ డెమోక్రసీస్ రెండు కూడా. ఒకటి ఓల్డెస్ట్, ఒకటి లార్జెస్ట్ డెమోక్రసీ. సో మన డయాస్పోరా అయినా తీసుకోండి అమెరికాలో. ఇప్పుడు మీకు వాన్స్ వారి వైఫ్ అయినా, సెకండ్ లేడీ అయినా కానీ ఇండియన్ ఆరిజినే, లేకపోతే ఇంకొకరు చాలా మందే ఉన్నారు కదా మీకు. సో ఇదంతా చూస్తుంటే వాళ్ళ టెక్ వరల్డ్ లో ఉన్నారు, వాళ్ళ పొలిటికల్ వరల్డ్ లో ఉన్నారు. అండ్ సో న్యాచురల్ అలైస్ అంటాడు. ఆఖరిగా సంజయ్ గారు కంక్లూడ్ చేయండి. ఎలా అంటే నాతో రండి అని అంటున్నారు కిషోర్ గారు. నమ్మి అడుగులేయడానికి ఎక్కడైనా అవకాశం ఉందా? భారత్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాస్ట్ వర్డ్స్. ఒకటండి, మనం గమనించాల్సింది ఏంటంటే, ఉదాహరణకి చైనా తీసుకోండి. $20 trillion ఎకానమీ చైనా. ఐక్యరాజ్య భద్రతా మండలిలో ఉంది. బోల్డ్ అని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మనకంటే ఎక్కువ ఎకనామిక్ ఫుట్ ప్రింట్, అంటే ఆర్థికంగా మిడిల్ ఈస్ట్ లో చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తున్న దేశం. అదే చాలా సైలెంట్ గా కూర్చుని పక్క నుంచి చూస్తోంది. ఐక్యరాజ్య భద్రతా మండలి ఎమర్జెన్సీ సమావేశం పెట్టి అమెరికాను దుమ్మెత్తిపోద్దాం అనలేదు, అటు వెనిజువెలాలో అనలేదు, ఇటు ఇరాన్ లో కూడా అనట్లేదండి. సైలెంట్ గా చూస్తోంది. అంత శక్తివంతమైన దేశమే అంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటే భారత్ కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలండి. ఉత్తునే స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇరాన్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి శక్తికి మించి మిగతా వాళ్ళ గొడవల్లో పడాల్సిన అవసరం లేదండి. ఉదాహరణకి తీసుకోండి, ఇరాన్ ఎక్కడుంది, గాజా ప్యాలెస్టీన్ ఎక్కడుంది. ఇరాన్ నుంచి మీరు వెస్ట్ వైపు వెళ్తూ ఉంటే మధ్యలో కువైట్ వస్తుంది, ఇరాక్ వస్తుంది, జోర్డాన్ వస్తుంది, తర్వాత వచ్చేది ఇజ్రాయెల్, ప్యాలెస్టీన్, గాజా. అవునా? అక్కడ దానికోసం వీళ్ళు దేశం వదిలేసుకుంటున్నారండి ఈ రోజు. నిజమే, అక్కడ జరుగుతోంది అన్యాయమే. మరి టిబెట్ లో చైనా చేస్తోంది అన్యాయం కదా, టిబెట్ లో షింగ్జియాంగ్ లో చైనా చేస్తోంది అన్యాయం కదా. వాటి మీద చొక్కా చించుకోలేదు, దీని మీద చొక్కా చించుకున్నారు. మిగతా కూడా బట్టలు తీసుకెళ్లిపోతున్నారు ఇప్పుడు అమెరికన్స్ వాళ్ళంతా వచ్చి. సో జాగ్రత్తగా ఉండాలి మనం. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో మనకి స్థాయికి మించి ఎక్కువ చేయలేదు. కాకపోతే ఇప్పుడు కొన్ని దేశాలు ఉంటాయి, నార్వే, స్వీడన్ ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి. అవి మీడియేషన్ ఎఫర్ట్స్ లో చాలా పేరు తెచ్చుకున్నాయి. అలానే మనం కూడా కొన్ని. సో మన నాయకుల స్టేట్మెంట్స్ కూడా చూస్తే, మన నాయకులు ఏమంటున్నారు, వీఆర్ ఎమర్జింగ్ పవర్ అంటున్నారు. ఎమర్జింగ్ పవర్ అంటే మనం ఇంకా సూపర్ పవర్ కాలేదు. మనం సూపర్ పవర్ కాలేదు కాబట్టి ఎమర్జింగ్ పవర్ గా ఉన్నాం కాబట్టి మనకి స్థాయికి తగ్గట్టుగా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉందండి. ఇంకోటి ఏంటంటే, ఈ ట్రంప్ అనిశ్చితత వల్ల కొంత మనకి ఏమన్నా లాభం జరుగుతుందా అని కూడా ఆగి చూడాల్సిన అవసరం ఉందండి. ఈ రోజు ఒక యూరోపియన్ కంట్రీ టెరిటరీ అనేటువంటి గ్రీన్లాండ్ ని తీసుకుంటూ ఉంటే యూరోపియన్ దేశాలు మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాయండి. జర్మనీ ఛాన్సలర్ వచ్చారు. రేపు January 26th కి యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ కూడా వస్తున్నారు. నిజంగా వీళ్ళు కనుక మనతో యూరోపియన్ ట్రేడ్ డీల్ కనుక చేస్తే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేస్తే, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే అది మనకు కూడా మంచిదండి. అలానే చాలా దేశాలు కూడా ఇండియా ఎమర్జింగ్ ఎకానమీ మార్కెట్ చూసి ట్రంప్ తో ఉన్న అన్సర్టనిటీకి సర్టనిటీ కనుక మనం ఇవ్వగలిగితే, నిజంగా ఒక స్థిరమైన పాలసీ ఫ్రేమ్వర్క్ ఇవ్వగలిగితే మనం కూడా బాగుపడే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. మొత్తానికి ట్రంప్ క్రియేట్ చేస్తున్నటువంటి ఒక అనిశ్చితి భారత్ మీద పరోక్షంగా ప్రభావం పడుతుంది. అయితే ఇలాంటి ఒక సంక్షోభంలో సరైన అవకాశాలని వెతుక్కోవటం కోసం ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కొత్త వ్యాపార అవకాశాలని భారత్ పెంచుకునే దిశగా అడుగులు పడుతున్నాయని అంటున్నారు. ఈ అనిశ్చితి ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే చేస్తున్న పరిస్థితి కూడా ఉండొచ్చు. దాని నుంచి చాలా ఒడుపుగా జాగ్రత్తగా భారత్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. చర్చలో పాల్గొన్న కిషోర్ పూర్ రెడ్డి గారికి, డాక్టర్ వినోద్ కుమార్ గారికి, అలాగే సంజయ్ పుల్వ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.